మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం కాచవాని సింగారంలో బీఆర్ఎస్ లీడర్పై హత్యాయత్నం కలకలం రేపింది. బీఆర్ఎస్ నేత కిన్నెర లక్ష్మి జంగయ్యపై ఏదులాబాద్కు చెందిన శ్రీనివాస్ హత్యాయత్నం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే దాడికి అక్రమ సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు దాడి చేసిన శ్రీనివాస్ మాత్రం ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. గాయపడిన లక్ష్మి జంగయ్య మేడిపల్లిలోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అసలు దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది, లక్ష్మి జంగయ్యతో ఉన్న వివాదం ఏంటన్న కోణంలో శ్రీనివాస్ ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం కాచవాని సింగారంలో ఒక బీఆర్ఎస్ లీడర్ పై హత్యాయత్నం కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తిపైన హత్యాయత్నానికి పాల్పడడం జరిగింది. దాడి చేసిన వ్యక్తిని కూడా పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. అయితే హత్యాయత్నానికి పాల్పడిన హైదరాబాద్ చెందిన శ్రీనివాస్ గా గుర్తించడం జరిగింది. గట్కేసారి ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏం జరిగింది అనే దానికి సంబంధించి కూడా వివరాలు ఆరా తీస్తున్నారు. సురేష్, అయితే దీనికి సంబంధించి అక్రమ సంబంధం కారణం అంటూ కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్టుగా సమాచారం అయితే అందుతోంది. నిజంగానే ఆ కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉందా? ప్రస్తుతం పోలీసులు ఈ ఘటన పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ బాధితులు చెప్పిన స్టేట్మెంట్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే ఇంకా పూర్తిగా క్లారిటీ ఇంకా రాలేదు, కానీ దానికి సంబంధించి వివాహేతర సంబంధమే కారణమై ఉంటుందని చెప్పేసి పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం కాచవాని సింగారంలో బీఆర్ఎస్ లీడర్ పై హత్యాయత్నం అయితే జరిగింది. కిన్నెర లక్ష్మి జంగయ్యపై ఏదులాబాద్కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి హత్యాయత్నం చేసినట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. దీనికి అంటే ఈ దాడికి అక్రమ సంబంధమే కారణమంటూ కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించిన పరిస్థితి నెలకొంది.